మీ నియోజకవర్గానికి మరికొన్ని ఇళ్ళు వచ్చే అవకాశం తప్పకుండా ఉందని కూడా ఈ వేదిక నుంచి మీకు చెబుతూ చివరగా ఒకటే చెప్తున్నాను, ఇన్ని మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఇటు విద్యుత్ విషయంలో కానీ, అటు రోడ్ల విషయంలో కానీ, పండించిన పంటని కాటాలు వేసి 3వ రోజే మీ అకౌంట్కి ధాన్యం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ, పేదోడు పిల్లల చదువు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ, అన్ని కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా చేసుకుంటున్నాం. అయినా చేసుకునేది కొండంతుంది, చెప్పుకునేది గోరంత కూడా మనకు లేకపోవటం నిజంగా దురదృష్టకరం. ఆనాటి పెద్దలు చేసింది గోరంత అయితే చెప్పుకునేది కొండంత ఉండేది. ఎందుకంటే ఐఎన్టీపీఆర్ మంత్రిని నేనే కాబట్టి ఎన్నికల సంవత్సరం అంటే 2023-24 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం 1,052 కోట్ల రూపాయలని వాళ్ళు ఏదో గొప్ప కార్యక్రమం చేశామని ఆ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ఐఎన్టీపీ ద్వారా ఖర్చు పెట్టి అనేక మందిని వారి పింక్ కలరు షర్టు తొడుక్కున్న కొంతమంది యువతని డబ్బులిచ్చి మంచిగా పబ్లిసిటీ చేయించుకునే వాళ్ళు. కానీ ఈనాడు మనం కొండంత పనులు చేశాం. అది కూడా 12-13 నెలల్లోనే చేశాం. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని దాన్ని 10 నెలల్లో మనం చేశాం. దానికి నిదర్శనమే నిరుద్యోగ యువత. నిరుద్యోగ యువతకి 10 నెలల్లో మన ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లోనే 57,652 ఉద్యోగాలు ఇచ్చిన ఘన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు 10 సంవత్సరాల్లో కూడా అన్ని ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి ఇవ్వాల అంటే ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం మన కాంగ్రెస్ కార్యకర్తలు, మన అభిమానులు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి శ్రీకారం మన మారుమూల నియోజకవర్గమైన మొదట ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యి మన సూరాపేట నియోజకవర్గాన్ని నుంచి మీరు శ్రీకారం చుట్టాలని, చేసిన ప్రతి మంచి పనిని ప్రజలకు తెలియజేసే విధంగా మీరు ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ